దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ను రాజధాని లేని రాష్ట్రంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తయారు చేశారని ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మండిపడ్డారు. ఇక గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏపీని జగన్ పూర్తిగా అధోగతి పాలు చేశారన్నారు. కాకినాడ రూరల్ ఇంద్రపాలె గ్రామంలో ఇక సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హాజరై ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ గత ఏడాది పాలనలో రాష్ట్రంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు మంత్రి వివరించారు. ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో రాష్ట్రం పూర్తిగా వెనుకబడిపోయిందని, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు సుపరిపాలన అందించి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందన్నారు. త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈరోజు కాకినాడ ఇంద్రపాలెంలో ఈరోజు డోర్ టు డోర్ తిరగడం జరుగుతూ ఉంది. ఏదైతే ఈ సంవత్సర కాల పాలనలో ప్రభుత్వం ఏం చేసింది అనేది అన్ని వివరించడం కోసం, వాళ్ళ ఫీడ్బ్యాక్ కోసం మరి డోర్ టు డోర్ తిరగడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ప్రతి పథకం ఏదైతే సూపర్ 6 ఉందో ఒక్కొక్కటిగా ప్రతిదీ ఆచరణలోకి తీసుకురావడం జరిగింది. అలాగే ఏదైతే అమ్మఒడి తల్లికి వందనం ఉందో, తల్లికి వందనం ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానని నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోగా సూపర్ 6 లో భాగంగా హామీ ఇవ్వడం జరిగింది. సుమారు 68 లక్షల పిల్లలకి మరి తల్లికి వందనం అనేది ఇవ్వడం జరిగింది. అదే విధంగా అన్నదాత సుఖీభావలో భాగంగా ఈ నెలాఖరికి వాళ్ళకి కూడా రైతులందరికీ కూడా తమ అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది. అలాగే అన్నా క్యాంటీన్లు ప్రతి గ్రామంలో ఒకటి పెట్టాలన్న ఆలోచనతో ఉన్నాం. 2 పూట్ల భోజనంతో పాటు ఉదయం టిఫిన్ కూడా 5 రూపాయలకి పేద ప్రజలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే పెన్షన్లు 4,000, 6,000, 10,000, 15,000 ఏదైతే ఉందో ఈ దేశంలోనే పెన్షన్ ఎక్కువ ఇస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్ర రాష్ట్రమే. అది 1వ తారీఖు సెలవైతే 31వ తారీఖుని ఇచ్చే పరిస్థితి తప్ప 2వ తారీఖు వెళ్ళే పరిస్థితి ఈ రోజు వరకు ఈ సంవత్సరం 2 నెలల పాలనలో ఎప్పుడు కూడా 2వ తారీఖు ఇవ్వడం అనేది జరగలేదు. అలాగే డోర్ టు డోర్ 7 అయ్యేటప్పటికి వాళ్ళు వాకిట్లో ఈ 4,000 రూపాయలు అర్హత బట్టి పేదలకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే డిఎస్సి నోటిఫికేషన్ ఏదైతే ఉందో 16,700 పోస్టులు టీచర్ పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అతి త్వరలో భర్తీ చేయడం కూడా జరుగుతుంది. సుపరిపాలనలో తొలి అడుగు